వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ ఒక టైటిల్ పెట్టినాను నేను. అల్లు అర్జున్ ఇవేనా నువ్వు చెప్పే శ్రీరంగ నీతులు, శ్రీతేజ్ని ఎందుకు గాలికి వదిలేసావు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. ఇది శ్రీతేజ్ అండంతోనే చాలా మందికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాము అనేది. అవును, పుష్ప 2 రిలీజ్ అయిన క్రమంలో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వెళ్ళటం, హైదరాబాద్ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్కి వెళ్ళారు. ఆయన తన ఫ్యాన్స్తోని నానా హంగామా, నానా హడావిడి సృష్టించారు. ముందస్తు సమాచారం లేకుండా అటు పోలీసులకు కానీ, అటు తెలంగాణ ప్రభుత్వ అధికారులకు కానీ సమాచారం లేకుండా ఆయన తన ఫ్యామిలీని, తన పిల్లల్ని వేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ చూసేందుకు, అక్కడ పుష్ప 2 సినిమా కంటే అల్లు అర్జున్ స్వయంగా వచ్చారు కాబట్టి ఆయన చూసేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్లు ఇచ్చేందుకు ఆ ఫ్యాన్స్ అంతా కూడా, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా ఆ మాబులో ఎగబడ్డారు ఆయన మీదకి. ఈ క్రమంలోనే తీవ్రమైన తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనే పాపం తన పిల్లల్ని తీసుకొని తన భర్తతో పాటు ఆ సినిమా చూడడానికి, బెనిఫిట్ షో చూడడానికి వచ్చిన రేవతి అన్యాయంగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఆమెను ఎంత కాపాడాలని బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేసినా పాపం పోలీసులు కాపాడలేకపోయారు. అయితే ఇంకొక దురదృష్టం ఏంటంటే, చనిపోయిన రేవతి ఎలాగో చనిపోయింది. ఆమె కొడుకైన శ్రీతేజ్ కూడా తొక్కిసలాటకు గురయ్యారు. పాపం శ్రీతేజ్ని కాపాడే క్రమంలోనే ఆమె ఆ బాబు మీద పడుకుని తాను తొక్కిసలాటకి గురైంది. తన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చింది. పోనీ శ్రీతేజ్ అయినా అప్పటి నుంచి ఉన్నారా అంటే, అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ కోమాలోనే ఉన్నారు. అయితే ఈ విషయం చాలా హైలైట్ అయింది. ఈ అంశం చాలా వైరల్ అయింది. అల్లు అర్జున్ మీద ప్రభుత్వం కేసు కూడా పెట్టింది. అల్లు అర్జున్ ఒకరోజు అరెస్ట్ కూడా చేస్తే ఆయన బయటకు వచ్చింది. ఈ తొక్కిసలాటకు కారణం అల్లు అర్జున్. లక్కీగా నిజంగానే అక్కడ విజువల్స్ చూసిన వాళ్ళకి ఎవరైనా అంత ప్యాథటిక్గా ఉన్నాయి. ఏదో రేవతి అనే వాళ్ళందరి కోసం త్యాగం చేసినట్టే ఉంది ఆ రోజున. లేకపోతే పెద్ద స్టామింగ్ జరగాల్సింది అక్కడ, మన టీవీకే విజయ్ సభలో అయినట్టు. సో అల్లు అర్జున్ వెళ్ళిపోయారు కాబట్టి, అంతవరకైనా వెళ్ళిపోయారు కాబట్టి ఆ తొక్కిసలాట జరగలేదు మిగతా. సో ప్రభుత్వం సీరియస్గా తీసుకుని ఒకరోజు ఆయన జైల్లో పెడితే ఇండస్ట్రీ మొత్తం కూడా అల్లు అర్జున్ ఇంటికి వచ్చింది. సరే, చిరంజీవి అంటే వాళ్ళ బంధువు కాబట్టి వచ్చి పరామర్శించారు, సురేఖ చిరంజీవి అనుకుందాం. ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కి ఆ రోజున వచ్చి ఆయన ఏదో స్వాతంత్ర సమరయోధుడు అయినట్టు, ఆయన ఏదో స్వాతంత్ర ఫ్రీడమ్ ఫైటర్ అయ్యి బయటకు వచ్చినట్టు ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ దగ్గరికి వచ్చి సపోర్ట్ చేసింది, రానా దగ్గర నుంచి విజయ్ దేవరకొండ దాకా. అయినా సరే ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకుంది. మళ్ళీ అల్లు అర్జున్ మీద కేసు కూడా ఫైల్ అయింది. మళ్ళీ ఆయన కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అసెంబ్లీ వేదికగా కూడా ఆ రోజు ఏం జరిగింది అని రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ మొత్తం దోషుగా నిలబెడతా ఉంటే దాన్ని రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు ఇండస్ట్రీకి వ్యతిరేకంగా. అప్పుడు అందరూ కామైపోయారనమాట. సో అల్లు అర్జున్ కూడా ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు, అటు అల్లు అరవింద్ ద్వారా. సో మొత్తానికి ఏదో ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేయాలని చూశారు కానీ రేవంత్ రెడ్డి పిన్ టు పిన్ అల్లు అరవింద్ను, అదేవిధంగా అల్లు అర్జున్ ఇద్దరిని కూడా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేశారు. సో ఈ ఎపిసోడ్ అందరికీ తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ మీద విమర్శలు వచ్చిన తర్వాత కనీసం శ్రీతేజ్ని ఎందుకు, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ క్రమంలో తెనాలి దగ్గర నారాకోడూరు ప్రాంతంలో ఆయన క్యాన్వాయ్కి వస్తూ, ఆయన ప్రచారానికి వస్తూ ఆయన అభిమానులు ఇద్దరు చనిపోయారు. తెనాలి దగ్గర ఒక ఊరికి చెందిన వాళ్ళు. చిరంజీవి వెంటనే తన పర్యటన రద్దు చేసుకుని, ప్రచారాన్ని రద్దు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికి నివాళులు అర్పించి, వాళ్ళ ఫ్యామిలీకి సంతాపం తెలిపి, వాళ్ళతో కూర్చొని, వాళ్ళ అమ్మతోని వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని ఫ్యామిలీని ఓదార్చి సుదీర్ఘంగా వాళ్ళతో గడిపి, చిరంజీవి కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు వాళ్ళ పేరెంట్స్ ఏడుస్తూ ఉంటే. కనీసం ఆ స్పిరిట్ కూడా అల్లు అర్జున్కి లేదు. సో అందుకే రేవంత్ రెడ్డి ఆయన్ని మినిట్ టు మినిట్ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసిన తర్వాత తెలంగాణ సమాజం నిజంగా అల్లు అర్జున్ టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఆ రోజున. ఆ వ్యతిరేకతకే భయం పడి కొంచెం వెనక్కి తగ్గి శ్రీతేజ్ ఫ్యామిలీకి మేము అండగా ఉంటాము అని చెప్పేసి అల్లు అరవింద్ మాట్లాడడం జరిగింది. ఆ రోజు వెళ్ళారు. ఆ శ్రీతేజ్ పేరు మీద అప్పటికే ఆయన అసలు కోమాలో ఉన్నారు ఆ బాబు. అప్పటికే ఆయన పేరు మీద ఒక 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. 2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిటే కాదు, దాని మీద వచ్చిన వడ్డీని మీరు నెలలా ఉపయోగించుకోవచ్చు అని చెప్పారు. అంతేకాదు అతను పూర్తి స్థాయిలో, శ్రీతేజ్ పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు కూడా ఆ ఖర్చులన్నీ మేమే భరిస్తాము అని చెప్పేసి అల్లు అర్జున్ పిఆర్ టీం వాళ్ళకి హామీ ఇచ్చింది. సో ఇంత జరిగింది. అల్లు అరవింద్ హాస్పిటల్ కూడా వెళ్ళారు ఆ రోజున. కరెక్ట్గా బుధవారానికి, అంటే ఆల్మోస్ట్ నిన్నటికి ఈ ఇష్యూ జరిగి ఏడాది కావస్తోంది. ఏడాదిగా వాళ్ళ తండ్రి భాస్కర్ అయితే ఉన్నారు, రేవతి హస్బెండ్, శ్రీతేజ్ తండ్రి, కాళ్ళకు బలపాలు కట్టుకుని ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరుగుతూనే ఉన్నారు. అబ్బాయి కోమాలోంచి బయటకు వచ్చినప్పటికీ కూడా సరిగ్గా పూర్తి స్థాయిలో కోపప్ చేసుకోలేకపోతా ఉన్నారు. ఫుడ్ కూడా ఆయనకి లిక్విడ్ రూపంలో అందించాల్సి వస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఆయనకి న్యూరాన్ ఇష్యూస్ చాలా ఉన్నాయని చెప్తున్నారు, లంగ్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ తొక్కిసలాట వల్ల పూర్తిగా అబ్బాయి కోలుకోలేకపోతా ఉన్నారు, ఎవరిని ఐడెంటిఫై చేయలేకపోతా ఉన్నారు. చిన్నగా ఇప్పుడిప్పుడే డాక్టర్ల స్పీచ్ థెరపీ ఇస్తూ ఉన్నారు. అరే ఆహారం ఎలా తీసుకోవాలి, ఆ స్వాలో మింగడం ఎలా అనేది థెరపీ ఇస్తూ ఉన్నారు. సో పాపం అతను సికింద్రాబాద్ నుంచి ఇంటి దగ్గర నుంచి సికింద్రాబాద్ లోకల్ హాస్పిటల్స్కి ప్రతిరోజు ఆ బాబుని ఎత్తుకొని క్యాబ్లు, ఆటోలు బుక్ చేసుకొని తిరుగుతూనే ఉన్నారు. ఇంట్లో ఒక ముసలి తల్లి ఉంది ఆ భాస్కర్కి. ఆమెకి మెడిసిన్స్ ఖర్చు ఉంది.
అదేవిధంగా ఒక పాప ఉంది, 6 ఏళ్ల పాప. ఆ పాపకి కూడా స్కూల్ ఖర్చులున్నాయి. ఆయన అంతకుముందు బంగారపు షాప్‌లో పనిచేసేవాళ్ళు భాస్కర్. ఆ బాబుని చూసుకోవాల్సొస్తుంది. బాబుని చూసుకోవడానికి ఎవరు లేరని జెప్పేసి ఆయన ఆ జాబ్ గూడా మానేశారు. ఈరోజు 2,00,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ జేసేసినా, ఆ 2,00,00,000 మీద వచ్చే వడ్డీ వాళ్ళకి ఒక మూలకు గూడా సరిపోవట్లేదు. దాదాపు నెలకి ఒక 2, 3 లక్షలు ఖర్చవుతుందని జెప్తున్నారాయన. ఆ వైద్య ఖర్చులు గానీ, హాస్పిటల్ ఖర్చులు గానీ, ఆ క్యాబుల్లోనో, ఆటోల్లోనో తిరగడానికి గానీ, జాబ్ మానేశారు గాబట్టి అదనపు ఖర్చులు గానీ. సో, ఇవన్నీ ఎవరు భరించాలి అనేది మాకర్థం గావట్లేదని ఆయన వాపోతా ఉన్నాడు, ఏడుస్తా ఉన్నారు. ఆ రోజు అల్లు అర్జున్ పీఆర్ టీమ్ చెప్పింది కాబట్టి ఆ రోజు కాంతారావు అని చెప్పేసి అల్లు అర్జున్ పీఆర్ టీమ్‌లో ఒక వ్యక్తి ఉంటారు. ఆయనకి ఫోను చేసినా కూడా ఆయన సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు అని చెప్పి వాపోతా ఉన్నారు భాస్కర్ ఈ రోజున. ఇక్కడ అల్లు అర్జున్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్‌కి సమాజం ఎంతో ఇచ్చింది. ప్రత్యేకించి తెలంగాణ సమాజం ఆయన హక్కును చేర్చుకుంది. మరి సమాజం ఇంతిస్తే అల్లు అర్జున్ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదా? కనీసం తన వల్ల ఆ పిల్లోడి తల్లిని పోగొట్టుకున్నారు. అతని భార్యని పోగొట్టుకున్నారు. ఇంకో పిల్ల అనాథ అయింది, ఇంకో పాప. మరి అలాంటప్పుడు కనీసం హాస్పిటల్‌లో ఉన్న శ్రీతేజ్‌నైనా అల్లు అర్జున్ కాపాడే ప్రయత్నం చేస్తారా? అల్లు అర్జున్‌కున్న డబ్బులో, అల్లు అర్జున్‌కు వచ్చిన ఆయన ఒక్క 'పుష్ప' సినిమాతోనే అల్లు అర్జున్ రికార్డులు బద్దలు కొట్టారు. మరి ఆ 'పుష్ప' మూవీతో వచ్చిన దాంట్లో నుంచైనా కొంత ఆ ఫ్యామిలీకి కేటాయిస్తే ఈ పాటికి శ్రీతేజ్ కోలుకునేవాడు. వాళ్ళకి సంబంధించిన ఏ అపోలో హాస్పిటల్‌లోనో అబ్బాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఈ పాటికి శ్రీతేజ్ స్కూలుకి కూడా వెళ్తా ఉండేవాళ్ళేమో. పూర్తి స్థాయిలో ఊరికే మీడియా కోసమో, లేకపోతే ఎక్కడో కేసులు పడతాయనే భయంతోనో ఒక 2,00,00,000 ముష్టిచ్చేసినట్టు ఇచ్చేసి, ఈ రోజున వాళ్ళ పూర్తిగా శ్రీతేజ్‌ని గాలికొదిలేసిన పరిస్థితి అయితే ఉందనే విమర్శలైతే వస్తా ఉన్నాయి. దీని మీద అల్లు అర్జున్ ఫోకస్ పెట్టకపోయినా, కొంతలో కొంత మానవత్వంతోనైనా అల్లు అరవింద్ అయితే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయనే సాలిడ్‌గా నిలబడ్డారు కాబట్టి ఆ రోజున. సో, అందుకే మెగా ఫ్యాన్స్ గావచ్చు, బన్నీ ఫ్యాన్స్ అభిమాన సంఘాలని తీసుకొచ్చి మరీ ప్లాన్ చేసి ఏర్పాటు చేసుకునే ముందు, అభిమాన సంఘాలతో జేజేలు కొట్టించుకునే ముందు, ఇలాంటి ఇష్యూల మీద ఫోకస్ పెడితే కొంతలో కొంత కాస్త సమాజం మీద కన్సర్న్ ఉంటుంది అని అభిమానులన్నా అర్థం చేసుకుంటారు.